గ్యాంగ్స్టర్ నయీంతో సంబంధాలున్న రాజకీయ నేతలు అధికారులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. ముందుగా నయీంతో సంబంధం ఉన్న సొంత పార్టీ నేతలపైనే వేటు వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వినాయక నిమజ్జనోత్సవాల తరువాత పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చర్యలకు సిద్ధమవుతున్న సర్కార్ జాబితాలో 2 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు. ఆ నలుగురు నల్గొండకు చెందిన వారే. వినాయక నిమజ్జనోత్సవాల తర్వాత కీలక పరిణామాలు. కీలక నివేదికను సీఎంకు అందజేసిన డీజీపీ. జాబితాలో 21 మంది పోలీసు అధికారులు. నయీం కేసుకు సంబంధించి ఇప్పటి వరకు దర్యాప్తులో తేలిన ముఖ్యాంశాలు, కీలకమైన విచారణ నివేదికను డీజీపీ అనురాగ్ శర్మ సీఎంకు అందజేశారు. ఇందులో 2 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు 21 మంది పోలీసు అధికారుల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురు నేతలు నల్గొండ జిల్లాకు చెందిన వారే కావటం గమనార్హం. నయీంను పోలీస్ ఇన్ఫార్మర్గా, గ్యాంగ్స్టర్గా ఈ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. ఇన్ఫార్మర్ కోణంలో నయీంతో సంబంధాలున్న అధికారులను మినహాయించి గ్యాంగ్స్టర్గా అతన్ని ఉపయోగించుకున్న నాయకులు, అధికారుల జాబితాను ఈ నివేదికలో పొందుపరిచారు. కొందరు ఐపీఎస్ అధికారులకు నయీంతో సంబంధాలు ఉన్నప్పటికీ జాబితాలో డీసీపీలు, ఏసీపీలు, డీఎస్పీలు, సిఐ, ఎస్ఐ స్థాయి హోదాకు చెందిన పోలీసు అధికారుల పేర్లున్నాయి. ఈ జాబితాలో ఉన్నవారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. న్యాయ నిపుణుల సలహా తీసుకుని తదుపరి చర్యలకు సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం. కొందరు ఐపీఎస్ అధికారులకు సైతం నయీంతో సంబంధాలు ఉన్నాయని ఈ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. ముందుగా ఐపీఎస్ల జోలికి వెళ్లకుండా నయీంను అడ్డం పెట్టుకుని అక్రమాలు, బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడిన వారిపై వేటు వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నయీం దందాలతో సంబంధం ఉన్న 1-2 ఐపీఎస్లను వినాయక నిమజ్జనోత్సవాల తర్వాత అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసే అవకాశాలున్నాయి. నయీంకు సంబంధించిన కేసులను విచారిస్తున్న సిట్ పర్యవేక్షణ అధికారిగా శాంతి భద్రతల అదనపు డీజీ అంజనీ కుమార్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ చీఫ్గా ఉన్న ఐజీ వై నాగిరెడ్డితో కలిసి అంజనీ కుమార్ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని అందులో పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుల విచారణలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా న్యాయ సలహా తీసుకోవాలని సిట్ను ఆదేశించారు. నయీం కేసు దర్యాప్తును వేగరం చేసేందుకు ప్రభుత్వం సిట్లో మరికొందరు సిబ్బందిని నియమించింది. నయీం వ్యవహారాలకు సంబంధించి ఇప్పటి వరకు 72 కేసులు నమోదవగా 80 మంది అరెస్ట్ అయ్యారు. రోజురోజుకు మరెన్నో కొత్త అంశాలు వెలుగు చూస్తుండటంతో ప్రస్తుతమున్న సిబ్బంది సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో డీజీపీ అనురాగ్ శర్మ మరికొంతమంది సీనియర్ అధికారులను, సిబ్బందిని నియమించారు. ఇప్పటి వరకు దర్యాప్తు బృందంలో ఒక ఐజీ, అదనపు ఎస్పీ, కొందరు ఇన్స్పెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది ఉన్నారు. తాజాగా కరీంనగర్ అదనపు ఎస్పీ ప్రియదర్శిని, ఖమ్మం అదనపు ఎస్పీ సాయికృష్ణ, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అదనపు ఎస్పీ ఎండి ఇస్మాయిల్, గోషామహల్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ పి జైపాల్, నార్సింగ్ సిఐ పి రామచంద్రరావులను నియమించారు. నయీం అక్రమాలకు సంబంధించి సిట్కు మరో ఫిర్యాదు అందింది. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన గోల్డి సుధాకర్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్లు 29, 44, 48, 49, 50, 55/1తో పాటు చెరుకూరు గ్రామ శివారులోని 95, 97, 98, 122, 44, 46, 302 సర్వే నెంబర్లలో కలిపి మొత్తం 164 ఎకరాల భూమి కోసం గతంలో నయీం గ్యాంగ్ తనను వేధించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను చంపుతానంటూ ముంబై నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సిట్కు అందజేశారు.